ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్తినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనాత్ యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి భారతీ నిక్షేషజడ్యాపహ. 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ రాశి మేషరాశి. ఈ మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశికి వచ్చేటప్పటికల్లా రాహువు కుజుడు తప్పితే ఏ గ్రహం బాగాలేడు. అయితే ఈ మేషరాశికి వచ్చేప్పటికల్లా ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శని అంటే 7 సంవత్సరాల 6 మాసాలు జరిగేది ఏలినాటి శని. ఈ ఏలినాటి శని 2026 సంవత్సరం మార్చి నెల 30వ తారీఖు ప్రారంభమైంది. 2025 సంవత్సరం మార్చి నెల 30వ తారీఖు ప్రారంభమైంది. అంటే రేపు వచ్చే మార్చికి వచ్చేప్పటికల్లా సంవత్సరం అవుతుంది. మరి ఈ మీనానికి వచ్చినటువంటి శని 2 సంవత్సరాల 6 మాసాలు ఉంటాడు. కాబట్టి ఇంకా సంవత్సరం 6 మాసాల దాకా శని పూర్తిగా బాగాలేడు. కాబట్టి ఈ రాశివాళ్ళ పరిస్థితి చెప్పాలి అంటే ఏలినాటి శని ఎట్లా ఉంటుందో ముందు వివరం చేసుకుందాం. ఎట్లా అంటే ఎవరైనా సరే అవసరం వచ్చేటప్పటికి అప్పు దొరికితే తీసుకోవటం, తీసుకునేటప్పుడు మనం ఈ అప్పు తీర్చగలమా లేదా అనే ఆలోచన లేకుండా రూపాయి వడ్డీ కావచ్చు, 2 రూపాయల వడ్డీ కావచ్చు, 10 రూపాయల వడ్డీ కావచ్చు, 20 రూపాయల వడ్డీ కావచ్చు, అవసరం కాబట్టి తీసుకుందాం. తీసేసుకున్న తర్వాత ఏ నెలకు ఆ నెల వడ్డీ కట్టలేకపోవటం, అసలు కట్టలేకపోవటం, అసలు వడ్డీ పెరగటం, ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రావటం, అప్పుడు ఆలోచిస్తారు. ఎప్పుడు ఏ మనిషి అయినా ఒక జాగ్రత్త అనేది కావాలి. సంపాదించేది ధర్మంగా సంపాదించాలి. అధర్మమైన అన్యాక్రాంతమైన సంపాదన సంపాదించకూడదు. ధర్మంగా వచ్చే సంపాదన ఎట్లా ఉంటుంది? ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటానికి ఉండదు. జాగ్రత్తగా చూచి ఒక బడ్జెట్ ప్రకారం వాడుకుంటూ ఆ బడ్జెట్లో కూడా కొంత తర్వాత రోజులకు ఉండటం కోసం నిల్వ చేసుకుంటూ అలవాటు పడాలి. అట్లా అలవాటు పడ్డ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కష్టాలు రావు. ఎందుకంటే ధర్మంగా సంపాదించాలి, ధర్మంగా సంపాదించినట్లు కొంత నిల్వ చేసుకోవాలి. ఇట్లాంటివి కాకుండా తప్పుడు పనుల వల్ల తప్పుడుగా సంపాదించి లోకులకు ఎగ్గొట్టి వాళ్ళు ఏమి చేయలేకపోతే మన ఏం చేయలేకపోయిన వాళ్ళే ఎగ్గొట్టేవాళ్ళని సంతోషపడి ఇట్లా అప్పులు చేస్తూ జనాన్ని బాధ పెడుతూ వాళ్ళు తిట్టుకొని వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడి కొంతమంది ఏం చేస్తారు, ఏ ఆడపిల్ల పెళ్ళికి అట్టు పెడతారు, ఆ డబ్బులు అప్పిస్తారు, పిల్ల పెళ్ళికి వస్తాయిలే వడ్డీతో సహా ఆశపెడతారు. చివరికి వచ్చేవాడు వడ్డీ లేదు, అసలు లేదు. ఆడపిల్ల పెళ్లి చేసుకోలేక చాలా ఇబ్బందులు పడి వాళ్ళు ఏడ్చి వాళ్ళ ఏడుపు కొట్టినప్పుడే ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ఇట్లాంటి పాపాల వల్ల ఏలినాటి శని వస్తుంది కాదండి. ఏలినాటి శని వల్ల పాపం వస్తుంది అన్నారుగా, బాగానే ఉంది. ఏలినాటి శని వస్తుంది అన్నారు కదా, పాపం వల్ల పుణ్యం చేస్తే పోతుంది అంటే పుణ్యఫలం మంచి అనుభవిస్తావు, పాపఫలం చెడు అనుభవిస్తావు. ఈ రెండు దేనికదే వస్తుంది. ఇప్పుడు ఒట్టి అన్నం తింటామా? తినం. అన్నంలోకి ఎదురు కావాలి. అన్నంలోకి ఎదురు లేకుండా అన్నం తింటామా? మరి అన్నం లేకుండా ఒట్టి కూర తింటామా? అట్లాగే రెండు పాపఫలమే, పుణ్యఫలం పుణ్యఫలమే. ఈ రెండు అనుభవించాల్సిన అవసరం ఉంది. కానీ ఈ మేషరాశికి వచ్చేప్పటికల్లా ఏకాదశంలో రాహు ఉన్నాడు.
ఏకాదశంలో రాహు ఉంటే ఇదివరకు మీకు ఎవరికైనా ఇచ్చి ఎగ్గొట్టుంటే అవి రావని వదులుకుంటే ఆ డబ్బులు వస్తాయి. డబ్బులు నిలవటానికి బాగా అవకాశం ఉంది. కుజుడు బాగున్నాడు. జీవితంలో ఎప్పుడో ఇల్లు కొనుక్కోవాలనుకుని ఎదురు చూసే వాళ్ళకి ఇవాళ ఇల్లు కొనుక్కుంటానికి స్థలం కానీ పొలం కానీ అట్లాంటిది కొనుక్కుంటానికి మాత్రం ఒక అవకాశం ఉంది. కానీ ఆలోచిస్తే ఇప్పుడు శని కుజుడు పూర్తిగా బాగలేడు, మరి గురువు కూడా బాగలేడు. ఈ 3 గ్రహాల వల్ల అనేక రకాల ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆపరేషన్లు, కష్టాలు, పిల్లలు చదవకపోవటం, పిల్లల ఫీజులు కట్టలేకపోవటం, చేసే వృత్తి లేకపోవటం, ఇట్లా రకరకాలైన ఇబ్బందులు, రకరకాలైన బాధలు వచ్చి డబ్బులు లేక ఇబ్బంది పడే పరిస్థితులు రావటం. దీనివల్ల అసలు ఏమీ చేయలేక, ఎవరికి ఇంట్లో తిండి పెట్టలేక, తల్లిదండ్రులను చూడలేక, భార్యను చూడలేక, పిల్లలను చూడలేక, సంపాదన లేక, బయట అప్పులు చేసి అప్పులు తీరక, ఇట్లా విపరీతమైన కష్టాలు వచ్చేసి కొంతమంది ప్రాణం తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడు కూడా మనిషి కష్టం వచ్చినప్పుడు బరాయించి బయటపడాలి. కష్టం వచ్చినప్పుడు జాగ్రత్తగా కష్టపడి బయటపడ్డవాడు తర్వాత ప్రతి రూపాయిని జాగ్రత్తగా అట్టిపెట్టుకుంటాడు. అదే కష్టం వచ్చినప్పుడు కష్టం జాగ్రత్తగా పడ్డవాడు సుఖం వచ్చినప్పుడు రేపనే రూపాయి సంగతి జాగ్రత్త చేసుకుంటాడు. ఇట్లా బతకటం నేర్చుకోవాలి. ఈ రాశి పరిస్థితి ఏమిటయా అంటే, ఈ మేషరాశి వాళ్ళు మరి ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఇది గోచారమే. గోచారం అంటే 25 వంతులే జరుగుతుంది. గ్రహచారం ఎట్లా ఉంటుంది? జన్మ లగ్నాన్ని బట్టి, పుట్టినరోజుని బట్టి, పుట్టిన తారీఖు, టైము, లగ్నాన్ని బట్టి ఉంటుంది. ఈ 2 రకాలుగా జరుగుతుంది. 75 వంతులేమో జన్మ లగ్నాన్ని బట్టి, 25 వంతులేమో రాశిని బట్టి. కాబట్టి ఈ టైము మేషరాశి వాళ్ళకి పూర్తిగా చెడు టైము. కాబట్టి తప్పనిసరిగా ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అయితే ఏమంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోమంటున్నారు, నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు. డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు నేనేం చేయాలి? హస్త సాముద్రిక, అది చేతులు హస్త సాముద్రిక ద్వారా కూడా నేను జాతకం చూస్తాను. మీకు అవసరం అనుకుంటే మీరు తగిన ఫీజు చెల్లించి హస్త సాముద్రిక ద్వారా కానీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ జాతకం చూపించుకోవటం అవసరం. ఇప్పుడు ఈ చెబుతున్నాను, ఈ చెప్పిందంతా వింటారు. కొంతమంది మధ్యలో వచ్చి ఫోన్ చేస్తారు, ఏమండి శని బాగాలేదన్నారే మేషరాశికి, ఏముందో చెప్పు. ఇప్పుడు చెప్పింది ఎందుకు? నేను చెప్పింది విని తెలుసుకుంటానని చెప్పా, మళ్ళీ చెప్పంటే ఇప్పుడు కొన్ని వేల మంది చూస్తారు, కొన్ని వేల మంది వింటారు. అందరూ వినటం కోసం, అందరూ తెలుసుకోవడం కోసం చెప్తున్నాం. మళ్ళీ నేను అప్పుడు సరిగ్గా వినలేదండి, మళ్ళీ చెప్పు. ఎందుకు చెప్పు? ఏంది చెప్పమంటే ఫోన్ కట్ చేస్తావేంది? ఏదో పనిలో ఉంటావు, ముందు చెప్పు. ఎందుకు చెప్పవు? ఇట్లా మాట్లాడుతున్నారు. అసలు అడిగేదానికి అర్థం ఉండాలి. ఇంట్లో భార్యని నువ్వు నేను చెప్పింది ఎందుకు చేయవు అంటే, భార్య వింది వాళ్ళ చెప్పిన మాట, వినాల్సిన మాట అయితేనే భార్య ఉంటుంది. అనవసరంగా మాట్లాడితే పోరా అంటుంది. అటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఈ విధంగా మాట్లాడటం మర్యాద. ఎందుకంటే బ్రాహ్మడు ఎప్పుడు కూడా ఎట్లా ఉంటాడంటే, ఎవరు చేసిన కర్మ వాడు అనుభవిస్తారు, ఎవరి పాపం వాడు అనుభవిస్తారు. కొడితే కూడా ఇదేమిటని అడగరు. మరి వాడు ఏదో తెలియజేసాడు అనుకుంటాడు, ఎవడి కర్మ వాడు అనుభవిస్తాడు అనుకుంటాడు. మరి ఇట్లాంటి రాంగ్ కాల్స్ వస్తున్నాయి. ఈ రాంగ్ కాల్స్ దబాయించడం, ఏమన్నా మీ కింద జీతగాడినా, మీ కింద ఏమన్నా పని చేస్తున్నానా, మీరు ఏమన్నా నన్ను పోషిస్తున్నారా? ఆలోచించండి. ఇట్లాంటి ఫోన్లు చేయటం ఇది మర్యాద కాదు. ఫోను ఎందుకు చెప్తావు? యూట్యూబ్లో ఎందుకు చూస్తున్నావు నువ్వు? యూట్యూబ్లో చెప్పినప్పుడు నేను అడిగితే నువ్వు ఎందుకు చెప్పావు? ఈ రకంగా దబాయించడం జరుగుతుంది. ఇది మంచి పనేనా? ఇంత పద్ధతి ఉంటుందా? ఇది అనవసరమైన మాటలు, రాంగ్గా మాట్లాడటం జరుగుతుంది. ఇప్పుడు చెప్పింది బాగా వినండి. విన్న తర్వాత ఈ టైం బాగాలేదు కాబట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని దానికి ఫీజు చెల్లించి జాతకం చూపించుకోండి. ఫీజు తీసుకొని జాతకం చెప్తాం. అంతేగాని ప్రతి వాళ్ళు ఫోన్ చేసి నాకు చెప్పు, ఎందుకు చెప్పు అంటే, మాకు కూడా పని ఉంది, ఖాళీకి కూర్చోట్లే.
అది కాబట్టి అది బాగా గుర్తుపెట్టుకోండి. అందరిని అంటలేదు, ఇట్లా ఫోన్ చేసి అనవసరంగా మాట్లాడే వాడి గురించి మాట్లాడాల్సి వస్తుంది. స్వస్తి.